బ్రేకింగ్ చూస్తున్నాం. కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు 23 ప్రాంతాల్లో ఆక్రమణలు కూల్చివేశామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. 262 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశామన్నారు. 111.71 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామన్నారు. దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి అందిస్తారు. చిదంబరెడ్డి చెప్పండి, హైడ్రా అయితే కొన్ని కీలక ప్రకటనలు చేసింది, సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి. అంటే ఓవరాల్ గా చూస్తే మాత్రం హైడ్రా కదా కొంతకాలంగా ఏదైతే చాలా స్పష్టంగా చాలా అంటే ఎక్కడే కానీ వెనక్కు తగ్గకుండా కూల్చివేతలు ఏదైతే చేపడుతుందో దీని మీద ప్రతి ఒక్కరికి కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక చోట కూల్చివేతలు కొనసాగుతున్నాయని చెప్తున్నారు కానీ బట్ అది ఎంత మాత్రం దానివల్ల లాభం వచ్చింది లేకపోతే దానివల్ల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయం పైన ప్రతి ఒక్కరు చర్చించుకున్న నేపథ్యంలో ఈ మొత్తం డిస్కషన్ కి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ ఒక ప్రయత్నం చేశారు. అందులో భాగంగా మొత్తం ఇప్పటిదాకా ఏదేది కార్యక్రమాలు చేశారు, ఎక్కడెక్కడ కూల్చివేతలు చేపట్టారు, ఆ కూల్చివేతలు చేపట్టడానికి కారణాలు ఏంటి, సర్వే నెంబరు, అలాగే ఏ చెరువులో వాటిని కూల్చివేశారని చెప్పడం కోసం అని చెప్పి తను ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అందులో దాని ప్రకారం దాదాపుగా 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి 111 ఎకరాల స్థలాన్ని తను కాపాడగలిగామని చెప్పడంతో పాటు వాటి మొత్తం విలువ కొన్ని 100 కోట్లు ఉంటుంది అనే ఒక చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అంటే ఓవరాల్ గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏదైతే హైడ్రా ఏ కారణంతో అయితే ఏర్పడిందో ఆ కారణాన్ని కంపల్సరీ మేము సక్సెస్ చేస్తున్నాము అనే విధంగానే తను చెప్పడం జరిగింది. ఆ విధంగా చూస్తే మాత్రం డెఫినెట్లీ ఓవరాల్ గా చూసినప్పుడు కూడా దాదాపుగా 111 ఎకరాల స్థలాన్ని కాపాడడం అనేది చాలా పెద్ద దీనిలాగానే చూడాల్సి వస్తుంది. అయితే ఇందులో చూస్తే మాత్రం కొన్ని ప్లేసెస్ లో ముఖ్యంగా చూస్తే మాత్రం అమీన్పూర్ లేక్ లో ఏదైతే 323, 324 అలాగే 329 సర్వే నెంబర్ లో ఉన్న కూల్చివేతలు 4 షెడ్లు 20 కాంపౌండ్ వాల్స్ తో కలిపి మొత్తం 24 అక్రమ కట్టడాలు అక్కడ కూల్చివేసి అక్కడ 51 ఎకరాల స్థలాన్ని స్వాధీనం ఒక పెద్ద ఇదిలాగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఆ 51 ఎకరాలు అక్కడ స్వాధీనం చేసుకునే క్రమంలో ఎలాంటి అసంగతి అంటే అక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరగకుండా కాపాడడం అనేది మరొక కీలకమైన అంశంగా చూడాలి. అలాగే మరొకటి రాజేంద్ర నగర్ లోని బుమ్రాక్ లేన్ లో కూడా బుమ్రాక్ దౌలా లేక్ లో కూడా దాదాపుగా 45 అక్రమ కట్టడాలని కూల్చివేసి 12 ఎకరాల స్థలాన్ని అక్కడ కూడా స్వాధీనం చేసుకున్నామంటే దానిలో చెప్తున్నారు. ఇక గండిపేట లేక్ లో ఒక 8 ఎకరాల 75 అదే సెంట్లని 14 అక్రమ కట్టడాలు అక్కడ కూల్చివేసి అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం లేక్ ఎంక్రోచ్మెంట్ లో బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 2 ఫ్లోర్స్ కట్టిన బిల్డింగ్ లో ఒకటి, గ్రౌండ్ ఫ్లోర్ తో కట్టిన టెంపరీ షెడ్స్ ఒక 11 అలా కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ కూల్చివేశామని చెప్పడం. అంతేకాకుండా చిలుకూరు వైపు ఉన్న గడ్డిపేట చెరువులో కూడా దాదాపు 10 అక్రమ కట్టడాలను కూల్చివేసి 600 ఎకరాల స్థలాన్ని అక్కడ మేము స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ విధంగా చూస్తే మాత్రం కంపల్సరీ తుమ్మిడికోట చెరువులో కూడా